మిర్యాల జిల్లాలో దీక్ష దివాస్ సందర్భంగా జిల్లా ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. జిల్లా ఇన్ఛార్జి తులా ఉమా మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు చిన్నయ్య ఆధ్వర్యంలో చేపట్టిన దీక్ష దివాస్ సంబరాలు చేసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లను పంపిణీ చేస్తున్న బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. Very bad name. Police has a very bad name. కేసీఆర్ తోనే తెలంగాణ ఏర్పడిందన్నారు తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి. ఇక వికారాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న దీక్ష దివాస్ కార్యక్రమానికి గులాబీ శ్రేణులు భారీగా తరలి వెళ్లారు. రోహిత్ రెడ్డి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ప్రత్యేక రాష్ట్రంపై కేసీఆర్ చిత్తశుద్ది నిబంధనతో తెలంగాణ రాష్ట్ర సాధ్యమైందని అన్నారు. దీక్షా దివస్ అనేది తెలంగాణ బలిదశ ఉద్యమానికి మల్పుగా భావించి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ 9 నాడు కేసీఆర్ చేసిన దీక్షకు మెడలు వంచి తెలంగాణ ప్రక్రియ ప్రారంభిస్తున్నామని చెప్పి మరి కాంగ్రెస్ పార్టీ మోసం చేసిన సంగతి మనందరూ కూడా తెలుసు. మరి 1200 మంది సాగుకు కారణమైన ఈ కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు తెలంగాణలో మరొక్కసారి రజాకారుల పాలన వేరే అగ్రవర్ణాల పాలన నడుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మరొక్కసారి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం తెచ్చుకుంటాం. రైతులకు, మహిళలకు, మైనార్టీలకు, ఎస్టీలకు అందరికీ కూడా ఆదుకునే విధంగా మేము ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఈ యొక్క తెలంగాణను సామాజిక తెలంగాణ, ఇది అందరి కోసం వచ్చిన తెలంగాణ అని చెప్పేసి